మనకు కనిపించే దృశ్యాలు కూడా భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సూచనలిస్తాయని చాలామంది నమ్ముతారు. అలాగే కళలో కొన్ని ప్రత్యేకమైన దృశ్యాలు కనిపిస్తే అవి శుభ సూచకాలని భావిస్తారు. ఉదాహరణకు మీరు కలలో ఏనుగులను లేదా గుర్రాలను చూసినట్లయితే అది మీకు రాబోయే కాలంలో అదృష్టం కలిసి రాబోతోందనే సంకేతంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఉదయం నిద్రలేచి మీరు మీ పనుల నిమిత్తం బయటకు వెళ్ళే సమయంలో ఒకవేళ మీకు దారిలో ఏనుగు లేదా గుర్రం కనిపించినట్లయితే అది కూడా చాలా మంచి శకునమని భావిస్తారు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మన మనసు ఆనందంతో నిండిపోతుంది. అంతేకాకుండా ఆ రోజంతా మనం చేసే పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయనే నమ్మకం కలుగుతుంది. మన సమాజంలో చిన్నారులను దేవుని ప్రతిరూపాలుగా భావిస్తాం. ముఖ్యంగా చిన్న ఆడపిల్లలను అమ్మవారి స్వరూపంగా చూడడం మన సంప్రదాయం. అందుకే చుట్టుపక్కల ఉండే ఆడపిల్లలు ఎవరైనా అనుకోకుండా మన ఇంటికి వచ్చి ఆకలవుతుందని అడిగితే దానిని కేవలం ఒక యాదృచ్ఛిక సంఘటనగా కాకుండా రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఆడపిల్లలు సాక్షాత్తు బాల త్రిపుర సుందరిదేవి అమ్మవారి స్వరూపాలుగా భావించబడతారు. అలాంటి పిల్లలు మన ఇంటికి రావడం వల్ల మన ఇంటికి దైవ కటాక్షం లభిస్తుందని, అదృష్టం వరిస్తుందని నమ్మకం. అంతేకాకుండా ఆ పిల్లలకు మనం స్వయంగా తీపి పదార్థాలు ఇవ్వడం వల్ల ఆ అదృష్టం మరింత రెట్టింపు అవుతుందని కూడా చెబుతారు. అలాగే మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్ల చీమలు గుంపు గుంపులుగా రావడం, ఆహార పదార్థాల మీద ఎగబడి తినడం మొదలు పెడితే అది ధనలక్ష్మి మీ ఇంటికి సందర్శించబోతుందని, మీకు త్వరలో ఊహించని ధనప్రాప్తి కలుగుతుందని చాలామంది నమ్మకం. ఈ నమ్మకం ప్రకారం నల్ల చీమలు ఐశ్వర్యానికి, సమృద్ధికి సంకేతంగా పరిగణించబడతాయి. అవి ఇంట్లోకి ప్రవేశించడం అంటే మీ ఇంటికి లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుందని, మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని అర్థం. అలాగే ఏదైనా పక్షి మీ ఇంటిని ఎంచుకొని అందులో గూడు కట్టుకుంటే అది చాలా మంచి శకునంగా భావించబడుతుంది. పక్షులు గూడు కట్టుకోవడం అంటే మీ ఇంటికి సానుకూల శక్తి ప్రవహిస్తోందని, మీ ఇల్లు సురక్షితమైన మరియు శ్రేయస్కరమైన ప్రదేశంగా ఉందని సూచిస్తుంది. ఇది మీ ఇంటికి సంతోషం, శాంతి, అదృష్టం వంటి మంచి ఫలితాలను తెస్తుందని నమ్ముతారు. అయితే మీ ఇంట్లో లేదా దాని పరిసరాల్లో ఉన్న ఏదైనా చెట్టును మీరు కొన్ని కారణాల వల్ల నరికివేయాల్సి వస్తే ఆ చెట్టు మీద పక్షులు గూడు కట్టుకుని ఉంటే అది అశుభ ఫలితాలకు దారితీయవచ్చు. పక్షులు తమ గూళ్లను తమ ఇల్లుగా భావిస్తాయి. వాటిని నాశనం చేయడం వల్ల పక్షులకు హాని కలుగుతుంది. కర్మ సిద్ధాంతం ప్రకారం ఇది మీకు చెడు ఫలితాలను తెస్తుంది. అందువల్ల మీ ఇంటి ఆవరణలో చెట్లను నరికివేసే ముందు వాటిపై పక్షుల గూళ్ళు ఉన్నాయా లేదా అని జాగ్రత్తగా పరిశీలించడం చాలా ముఖ్యం. ఒకవేళ గూళ్ళు ఉంటే వాటిని తొలగించడానికి ప్రయత్నించకుండా పక్షులు తమ పిల్లలను పెంచి గూడును విడిచిపెట్టే వరకు వేచి ఉండడం మంచిది. మన సంప్రదాయంలో రోజువారీ జీవితంలో జరిగే కొన్ని చిన్న చిన్న సంఘటనలు కూడా భవిష్యత్తులో జరగబోయే శుభ అశుభాలకు సంకేతాలుగా భావిస్తారు. అలాంటి శుభ సూచకాల్లో ఒకటి పాలు పొంగిపోవడం. ఏ ఇంట్లో అయితే తరచూ పాలు పొంగిపోతూ ఉంటాయో ఆ ఇంటికి అదృష్టం కలిసి రాబోతోందని నమ్ముతారు. పాలు పొంగడం అనేది సమృద్ధికి, సంపదకు చిహ్నంగా భావిస్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కావాలని పాలు పొంగించడం కాదు. అనుకోకుండా మనం ఏదో పనిలో ఉండగా పాలు పొంగిపోతూ ఉంటే అది శుభ సూచకంగా పరిగణించాలి. ఇలా తరచూ జరగడం వల్ల ఆ ఇంట్లో ఉన్న వారికి రాబోయే కాలంలో అదృష్టం కలిసి వస్తుందని చెప్తారు. అదేవిధంగా మన సంస్కృతిలో కొన్ని సంఘటనలు, దృశ్యాలు మనకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయని, శుభాలకు నాంది పలుకుతాయని ప్రగాఢ విశ్వాసం ఉంది. అలాంటి శుభ సూచనల్లో ఒకటి సుమంగళి స్త్రీలను చూడడం. పూజలు, శుభకార్యాలు చేసేటప్పుడు, ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు సుమంగళి స్త్రీలు కనిపిస్తే అది మనకు అద్భుతమైన అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు. అలాగే మన ఇంట్లోకి అనుకోకుండా ఒక కోతి వచ్చి అది మన పూజా మందిరంలోకి ప్రవేశించి అక్కడ ఉంచిన అరటిపండు లేదా కొబ్బరి చిప్పను తిన్నట్లయితే అది కూడా చాలా శుభప్రదమైన సంకేతంగా భావించాలి. కోతిని హనుమంతుడి రూపంగా భావించే మన సంప్రదాయంలో ఇలాంటి సంఘటన జరిగితే సాక్షాత్తు ఆంజనేయ స్వామివారి అనుగ్రహం మీ ఇంటిపై, మీ కుటుంబంపై పరిపూర్ణంగా ఉందని అర్థం చేసుకోవాలి. ఇది రాబోయే కాలంలో మీకు ఎంతో అదృష్టాన్ని, శుభాలను తెచ్చిపెడుతుందని నమ్మకం.
ఆవు మన ఇంటి ముందు ఆగినప్పుడు లేదా ఇంట్లోకి వచ్చినప్పుడు దానికి అరటిపండు లేదా ఆకుకూరలు తినిపించడం, దాని తోకకు నమస్కారం చేయడం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల ఆవును గౌరవించడమే కాకుండా ఆ రాబోయే అదృష్టాన్ని మనం స్వాగతిస్తున్నట్లు కూడా అర్థం. ఈ సంకేతాలను గుర్తించడం వల్ల మనం మన జీవితంలో రాబోయే మంచి రోజులను, ధన ప్రాప్తిని, సానుకూల మార్పులను ముందుగానే ఊహించుకోవచ్చు. అయితే ఈ సంకేతాలను గుడ్డిగా నమ్మి వాటి మీదే ఆధారపడకూడదు. మన కర్తవ్యాన్ని మనం సరిగ్గా నిర్వర్తించడం, సానుకూల దృక్పథంతో జీవితాన్ని ఎదుర్కోవడం కూడా అంతే ముఖ్యం. మీ ఇంట్లో ఒకే చోట 3 బల్లులు అకస్మాత్తుగా కనిపించడం అనేది చాలా శుభప్రదమైన సంకేతంగా భావిస్తారు. ఇది లక్ష్మీదేవి మీ ఇంటికి రాబోతున్నట్లు సూచిస్తుందని, మీ ఇంట్లో ఐశ్వర్యం, సమృద్ధి నెలకొంటాయని నమ్ముతారు. అదేవిధంగా దీపావళి పండుగ రోజున తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించడం కూడా చాలా శుభప్రదంగా భావించబడుతుంది. ఇది మీ ఇంటికి అదృష్టం, శ్రేయస్సు తెస్తుందని సూచిస్తుంది. అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపించడం అనేది అశుభ సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది మీ ఇంట్లో లేదా కుటుంబంలో ఏదో ఒక సమస్య రాబోతోందని, లేదా మీరు ఏదో ఒక విధమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోబోతున్నారని సూచిస్తుంది. మన ఆధ్యాత్మిక జీవితంలో పూజలు, ఆచారాలు ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటాయి. ఈ పవిత్ర కార్యక్రమాల సమయంలో జరిగే కొన్ని అసాధారణ సంఘటనలు మనకు దైవ సంకేతాలుగా అనిపిస్తాయి. అలాంటి అద్భుత సంకేతాల్లో ఒకటి పూజా సమయంలో దేవుడి ఫోటో నుంచి ఒక పువ్వు రాలిపడడం. మనం పూజ చేసుకుంటూ హారతి ఇస్తున్నప్పుడు లేదా గంట మోగిస్తున్నప్పుడు అకస్మాత్తుగా దేవుడి ఫోటో నుంచి ఒక పువ్వు రాలి కింద పడితే అది మన జీవితంలో రాబోయే అదృష్టానికి, ధనప్రాప్తికి సంకేతంగా భావించాలి. ఇది మన జీవితంలో మంచి రోజులు వస్తున్నాయని తెలియచేసే దైవ సూచనగా చెప్పుకోవచ్చు. మన సంస్కృతిలో ప్రకృతిలోని జీవరాశులకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. వాటిని దైవ సంబంధంగా భావించి వాటి రాకపోకలను శుభ, అశుభ సూచకాలుగా పరిగణించే సంప్రదాయం ఉంది. అలాంటి శుభ సూచనల్లో ఒకటి రామచిలుక ఇంట్లోకి ప్రవేశించడం. రామచిలుకను అనుకోకుండా ఇంట్లోకి వస్తే అది రాబోయే కాలంలో అద్భుతమైన ధన ఆగమనానికి సంకేతంగా భావించాలని చెబుతారు. దీనికి కారణం రామచిలుక మన్మథుడి వాహనంగా పరిగణించబడుతుంది. మన్మథుడు లక్ష్మీదేవి కుమారుడని శ్రీ సూక్తంలో చెప్పబడింది. లక్ష్మీదేవి సంపదలకు అధిష్టాత్రి కాబట్టి ఆమె కుమారుడైన మన్మథుడి వాహనమైన రామచిలుక ఇంట్లోకి రావడం వల్ల ఆ ఇంటికి ధనప్రాప్తి కలుగుతుందని నమ్మకం. అలాగే కలలో తెల్లవారుజామున లోకమంతా నిశ్శబ్దంగా నిద్రలో మునిగి ఉన్న సమయంలో మీరు ఒక్కరే మెలకువగా ఉంటే అకస్మాత్తుగా దూర ప్రాంతం నుంచి ఒక గంట శబ్దం మీ చెవులను తాకితే అది కేవలం ఒక ధ్వని కాదు, అది మీ జీవితంలో ఒక మలుపుకు సంకేతం కావచ్చు. ఆ గంట శబ్దం మీకు అదృష్టం త్వరలో కలిసి రాబోతోందని తెలియచేస్తుంది. ఎందుకంటే గంట అనేది కేవలం ఒక వాయిద్యం కాదు, అది దైవ సంబంధమైన శక్తులకు ప్రతీక. ఆ గంట శబ్దం దేవతలు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారనడానికి, వారు మీ ఇంటికి రాబోతున్నారనడానికి ఒక సంకేతం. తెల్లవారుజామున అకస్మాత్తుగా మెలకువ వచ్చినప్పుడు దూరం నుంచి వినిపించే గంట శబ్దం మీ జీవితంలో అదృష్టం, శుభం, సానుకూల మార్పులు రాబోతున్నాయని సూచిస్తుంది. మన భారతీయ సంస్కృతిలో గోవును పవిత్రంగా లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. గోవును గౌరవించడం, ఆరాధించడం మన సంప్రదాయంలో ఒక ముఖ్యమైన భాగం. అందుకే గోవుతో ముడిపడిన కొన్ని సంఘటనలను శుభసూచకాలుగా, అదృష్టానికి సంకేతాలుగా పరిగణిస్తారు. ఇంద్రధనస్సు వంటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు, 4 ఆకులతో కూడిన చిక్కుడు గింజ వంటి అరుదైన మొక్కలు లేదా ఇతర అసాధారణమైన ప్రకృతి సంఘటనలు చూసినప్పుడు మన మనసులో ఆశ్చర్యం, ఆనందం కలుగుతాయి. ఈ అనుభవాలు మనల్ని ప్రకృతి అందాలకు దగ్గర చేస్తాయి. మన దైనందిన జీవితంలోని ఒత్తిళ్ల నుంచి కాసేపు దూరం చేస్తాయి. ఈ అరుదైన దృశ్యాలు చూసినప్పుడు కొంతమంది వ్యక్తులు తమ అదృష్టం మెరుగుపడుతుందని, మంచి జరగబోతోందని నమ్ముతారు. అలాంటి శుభ సూచనల్లో ఒకటి ఆవు అనుకోకుండా మన ఇంటికి రావడం. దారిలో వెళ్తున్న గోమాత మన ఇంటి ముందు ఆగి నిలబడడం, ఆహారం కోసం ఎదురు చూడడం లేదా కొన్ని సందర్భాల్లో ఇంట్లోకి ప్రవేశించడం కూడా జరుగుతుంది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు అది రాబోయే అదృష్టానికి సంకేతంగా భావించాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.